హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు టమాటా పచ్చడి చేస్తున్నా. మీరు బిగ్ బాస్ 1లో ఎన్టీఆర్ గారు హరితేజ గారి కోసము టమాటా పచ్చడి చేస్తారు కదండి, అది అప్పుడు ఎంత ఫేమస్. ఆయన ఏమో పచ్చిమిర్చి టమాటా అన్నీ ఒకటేసారి మిక్సీ వేసేసి పచ్చడి చేస్తాడు. అట్లా అట్లా ఎంత టేస్ట్ తెలియదు, కానీ మేమైతే ఫస్ట్ పచ్చిమిర్చి వేంపుకొని తర్వాత టమాటా వేసుకొని చేసుకుంటామండి. అట్లయితే టేస్ట్ పచ్చిమిర్చి టమాటాలు వేరు ఫ్రై చేసుకునే టమాటా పచ్చడి బాగా టేస్ట్ ఉంటుందండి. నాకైతే అట్లనే ఇష్టము. నేను ఇట్లనే చేస్తాను. టమాటాలు మంచిగా ఫ్రై అయినాక ఇందులో పుదీనా వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. అట్లనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి కొంచెము ప్లీజ్. మా అమ్మ వాళ్ళైతే ఇలానే పచ్చడి చేసేదండి. ఇంకా వాళ్ళైతే మళ్ళీ తర్వాత పోపు కూడా వేయకపోయేది, డైరెక్ట్ ఇట్లా వేసి రోట్లో వేసి దంచి డైరెక్ట్ తింటే సూపర్ టేస్ట్ ఉండేది. కానీ అప్పటి టేస్ట్ మాత్రం ఇప్పుడు టమాటాలలో దేంట్లో లేదండి. పచ్చిమిర్చి కూడా అంత టేస్ట్ ఉండట్లేదు. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కానీ ఎదిగే వాళ్ళని ఇంకా 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 ఎదిగిన వాళ్ళనే ఇంకా ఇంకా ఎదిగిస్తారు, కానీ కింద ఉన్న వాళ్ళని పైకి తీసుకుపోవడానికి ఎవరు సహాయపడరండి. చాలామంది లక్షల సబ్స్క్రైబ్స్ ఉన్న వాళ్ళ ఛానల్లో మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. నాలాగా 40 మంది 50 మంది ఉన్న వాళ్ళ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికి గుర్తుంచుకుంటారు. జీలకర్ర, ఉప్పు, జీలకర్ర ఎంత వేసుకుంటే అంత మంచిది. ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చాను, మేము ఎల్లిపాయ తినము. మిక్సీ పట్టేసుకుందాము. మూత పెట్టేసుకున్నాం కదా, కచ్చి పిచ్చిగా మిక్సీ పట్టుకుందాము, బాగా మెత్తగా పట్టుకోవద్దు. ఇగో పచ్చడి రెడీ అయింది. పోపు వేసుకొని ఇందులో వేసుకోవడమే, అంతే. ఎవరైతే కనుక మన వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఒక వీడియో తీయడం ఎంత కష్టమో నాకు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టినాక అర్థమవుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.